అందరికీ నమస్కారము. కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల స్టార్ట్ చేసిన సంవత్సరం 1998 నుంచి ప్రతి సంవత్సరం డిగ్రీ పరీక్షా ఫలితాల్లో యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ మార్కులు పొందడం పరిపాటిగా వస్తుంది. ఇటీవల ఫస్ట్ సెమిస్టర్ ఫలితాల్లో విద్యార్థులు పాస్ పర్సంటేజీ అత్యధికంగా వచ్చింది. అదేవిధంగా 99% పైగా ఎక్కువ మంది విద్యార్థులు సాధించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల 2 రోజుల క్రితం విక్రమసింహపురి యూనివర్సిటీ రిలీజ్ చేసినటువంటి 3rd సెమిస్టరు 5th సెమిస్టర్ ఫలితాల్లో కూడా యూనివర్సిటీ టాపర్స్గా మన కళాశాల విద్యార్థులు రావడం చాలా గర్వంగా ఉంది. 3rd సెమిస్టర్లో శ్రీజ 99.9%తో యూనివర్సిటీ టాపర్గా వచ్చింది. అదేవిధంగా 5th సెమిస్టర్లో సాయి ప్రణతి ప్రతి సబ్జెక్ట్లో కూడా 10కి 10 పాయింట్స్ సాధించడం యూనివర్సిటీ స్థాయిలో రికార్డుగా చెప్పబడుతుంది. ఒక శ్రీజ ప్రణతినే కాకుండా ఇంకా ఎంతోమంది పిల్లలు బీసీఏ, బీకామ్, బీబీఏ, బీఎస్సీ కోర్సుల్లో కూడా అత్యధిక మార్కులు తేవడం చాలా గర్వకారణంగా ఉంది. ఆ మార్కులు తెచ్చినటువంటి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. వీళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఈ మార్క్స్ రావడానికి తోడ్పడినటువంటి కళాశాల టీచర్స్ని, అదేవిధంగా ఆ విద్యార్థుల పేరెంట్స్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నా. విద్యార్థులు కేవలం మార్క్స్ రావడమే కాకుండా టెక్నికల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎప్పుడైతే క్యాంపస్ సెలెక్షన్స్ వస్తున్నాయో ఆ క్యాంపస్ సెలెక్షన్స్లో కూడా సెలెక్ట్ అయితే ఈ మార్కులు తెచ్చుకున్నది ఇంకా గ్రేట్ అనిపిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్కి మనం ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేసి రాబోయే క్యాంపస్ సెలెక్షన్స్లో అత్యధికంగా సెలెక్ట్ కావాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలు రికార్డు స్థాయిలో వచ్చాయి. ఆ ఫస్ట్ సెమిస్టరు విద్యార్థులకు రేపు 3rd సెమ్ నుంచే వాళ్ళకి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగు, బ్యాంక్ కోచింగ్ లాంటివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందుండేటట్టు చేసేదానికి వాళ్ళకి కోచింగ్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అత్యధిక రిజల్ట్స్ రావడానికి కారణమైనటువంటి మా టీచర్స్ని, అదేవిధంగా నాన్ టీచింగ్ని, డీన్, ప్రిన్సిపల్స్ని అందరినీ కూడా పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. మా విద్యార్థులు 3వ సెమిస్టర్ 5వ సెమిస్టర్లోనే కాకుండా రాబోయే 6th సెమిస్టరు, రాబోయే ఫైనల్ ఇయర్లో కూడా విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో ముందుండేటట్లు మార్క్స్ తీసుకురావాలని చెప్పి పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిన్న రిలీజ్ అయిన డిగ్రీ 3rd సెమిస్టర్ మరియు 5th సెమిస్టర్ రిజల్ట్స్లో అన్ని గ్రూప్స్లో కూడా యూనివర్సిటీ టాప్ రిజల్ట్ సాధించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి రిజల్ట్ తెచ్చుకున్న స్టూడెంట్స్ అందరికీ కూడా పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి మంచి రిజల్ట్ తెచ్చుకోవడానికి వాళ్ళకి సపోర్ట్ చేసిన స్టాఫ్కి, పేరెంట్స్కి అందరికీ కూడా పేరున నా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు ఇలాగే బాగా చదువుకొని లైఫ్లో ఒక మంచి స్థానానికి, మంచి స్థాయికి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా వచ్చే ఇయర్స్లో ఇంకా కూడా ప్రతి దాంట్లో కూడా బెటర్ చేసుకుంటూ ఇంకా వాళ్ళకి బెస్ట్ ఇవ్వడానికి అందరం కూడా ప్రయత్నిస్తాము, బెస్ట్ చేయడానికి చూస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వాళ్ళందరూ కూడా లైఫ్లో మంచి స్థానాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విక్రమసింహపురి యూనివర్సిటీ 3 మరియు 5 సెమిస్టర్ల ఫలితాలలో ఎప్పటిలాగానే కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజీ ప్రతి గ్రూపు, ప్రతి సబ్జెక్టు వారీగా కానీ గ్రూపు వారీగా కానీ ప్రతి గ్రూపుల్లో కూడా యూనివర్సిటీ ఫస్ట్గా వచ్చిందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. ఇప్పటికే ఆల్రెడీ వీళ్ళలో 5th సెమిస్టర్ అయిపోయి 6th సెమిస్టర్ చదువుతున్న పిల్లల్లో ఇప్పటికే ప్లేస్మెంట్స్ కూడా చాలామంది పొందడం జరిగింది. మాస్ ప్రకారం చూసుకుంటే 3వ సెమిస్టర్ బీఎస్సీలో శ్రీజ 99.9, that means out of 750 she got 749, 99.9.
అలాగే బీఎస్సీలో 5th సెమిస్టర్లో సాయి ప్రణతి 99.12 వచ్చింది. అలాగే బీసీఏ 3rd సెమిస్టర్లో పావని 98%, 5th సెమిస్టర్లో కేశవ 97% వచ్చింది. బీకామ్ 3rd సెమిస్టర్లో హరిప్రియ 93%, అలాగే 5th సెమిస్టర్లో శ్రావణి సుస్మిత 94% సెక్యూర్ చేశారు. బీబీఏ 3rd సెమిస్టర్లో దివ్యశ్రీ 93%, బీబీఏ 5th సెమిస్టర్లో వాణి సాయి హర్షిత 95%. ఇలా ఒక్కొక్క గ్రూపులో యూనివర్సిటీ టాపర్స్గా ఉండడమే కాకుండా మా స్టూడెంట్స్ 99% అబోవ్ 4 సెక్యూర్ చేశారు. అలాగే 95% అబోవ్ 56 మెంబర్స్ సెక్యూర్ చేశారు. 90% అబోవ్ 347 మెంబర్స్ సెక్యూర్ చేశారు. టోటల్ 1483 మెంబర్స్ 75% అబోవ్తో డిస్టింక్షన్ సాధించారు. ఇది నాట్ ఓన్లీ విక్రమ్సింహపురి యూనివర్సిటీ రికార్డు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ డిగ్రీ కాలేజీలో కూడా చూడనటువంటి సాధించినటువంటి అద్భుతమైన ఫలితాలను కృష్ణ డిగ్రీ కాలేజీ విద్యార్థులు సాధించడం మాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఇప్పుడు మా అటానమస్ అయింది మా కాలేజీ. 1st సెమిస్టర్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇటీవల కాలంలోనే రిలీజ్ చేయడం జరిగింది. కృష్ణ చైతన్య ఎప్పుడూ కూడా ఒకే ఒక రంగానికి కన్ఫైన్ అయినట్టు కాకుండా మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చు. యూనివర్సిటీ స్థాయిలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కావచ్చు, ఎన్సిసి ప్రోగ్రామ్ కావచ్చు, ఏ ప్రోగ్రామ్ జరిగినా దాంట్లో ఎక్కువ మంది కృష్ణ స్టూడెంట్సే ఉంటారు. అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ విక్రమ్సింహపురి యూనివర్సిటీ కండక్ట్ చేసే ప్రతి స్పోర్ట్స్ ఈవెంట్లో కూడా పార్టిసిపేట్ చేసేటటువంటి ఏకైక కళాశాల కృష్ణ డిగ్రీ కళాశాల. ఒక స్పోర్ట్స్ పార్టిసిపేషనే కాదు, చాలా గేమ్స్లో కంటిన్యూగా ఇయర్స్ టుగెదరు ఛాంపియన్గా యూనివర్సిటీ లెవెల్లో ఉంది. అంటే ఎడ్యుకేషన్లోనూ ఎవరూ దరిదాపుల్లో లేరు, స్పోర్ట్స్ కల్చరల్ ఈవెంట్స్లోనూ ఎవరూ దరిదాపుల్లో లేరు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఈ మధ్య కాలంలో యూనివర్సిటీ మొత్తం మీద ఒక 50 మెంబర్స్ దాకా ఎన్ఎస్ఎస్ సంబంధించి ప్రోగ్రాం వెళ్తే అందులో మెజారిటీ స్టూడెంట్స్ కృష్ణ డిగ్రీ కాలేజ్ వాళ్ళే దాంట్లో పార్టిసిపేట్ జరిగింది. అలా ప్రతి రంగంలోనూ కూడా ఎవరికి అందినంత దూరంలో కృష్ణ చైతన్య నిలబడింది. భవిష్యత్తులో కూడా ఇంకా మా డైరెక్టర్స్ ఎప్పుడూ కూడా కాలేజీని 24 గంటలు డెవలప్మెంట్ చేయడం గురించి ఆలోచిస్తారు. మొత్తం క్యాంపస్ అంతా డిజిటల్, డిగ్రీ కాలేజ్ లెవెల్లో డిజిటల్ క్యాంపస్ ఉన్నటువంటి ఏకైక కళాశాల కృష్ణ డిగ్రీ కాలేజ్. ఇంకా డెవలప్మెంట్ కోసం ప్రతి క్షణం స్టూడెంట్స్కి బెస్ట్ బెనిఫిట్స్ ఎలా ఇవ్వాలి, స్టూడెంట్స్ ఇంకా వృద్ధిలోకి ఎలా తీసుకురావాలి అని ఆలోచించడంలోనే ఇప్పుడు మా డైరెక్టర్స్ ఉంటారు. కొత్త కోర్సులు వస్తే ఫస్ట్ డిగ్రీ లెవెల్లో ఏ కోర్సు వచ్చినా స్టేట్ లెవెల్లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేటటువంటి కళాశాల కృష్ణ డిగ్రీ కళాశాల. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో నేను ముగిస్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది లాస్ట్ ఇయర్ నుంచి మాత్రమే స్టేట్ వైడ్ తెలిస్తే కృష్ణ డిగ్రీ కాలేజీలో 6 సంవత్సరాల క్రితమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఘనత కృష్ణ డిగ్రీ కాలేజీకి మాత్రమే ఉంది. ఇట్లాంటి ఇంకా డెవలప్మెంట్స్ సాధిస్తూ మా విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తుని ఇవ్వడమే కాకుండా వాళ్ళు మంచి పౌరులుగా మారడానికి అవసరమైనటువంటి విధానాలను మేము అందిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Audio Jungle. Audio Jungle. Audio Jungle.